ఐఎమ్ రిచ్ థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు మనం పేపర్లో చూస్తున్నాము 2025లో చైనాలో వైరస్ వ్యాప్తి చెందుతుందని. సేమ్ 2020లో కూడా వైరస్ వచ్చింది, కరోనా వైరస్ కోవిడ్-19. దాని గురించి రీల్స్ జరుగుతున్నాయండి, చూస్తున్నాం. కొన్ని నెంబర్స్ ఉంటాయండి, చూడండి మీరు. 2020 కరోనా వచ్చిందని అన్నారు, 2025 మళ్ళీ సేమ్ వైరస్ వస్తుంది అన్నారు. 2020లో చూడండి 2+0+2+0 4 అండి. 2020లో ఎంతమంది చనిపోయారు, ఎన్ని లక్షల మంది చనిపోయారు అనేది ఈ భూమి మీద అదొక క్వశ్చన్ మార్క్ యాక్చువల్లీ. ఎందుకంటే కౌంట్లెస్గా చనిపోయారు, చాలామందిని ఎక్కడ పడితే అక్కడ దహనం కూడా చేశారండి. ఎందుకంటే కొన్ని నెంబర్స్ చాలా పవర్ఫుల్స్, అందులో 4 నెంబర్ చాలా డేంజర్. 4 నెంబరు డెస్టినీలా ఆ రోజు వచ్చిందంటే చనిపోవడానికి 100% ఛాన్స్ ఉంటుంది, ప్లస్ లేకుంటే ఏదన్నా ఒకటి చేస్తుంది 4 నెంబర్. అందులో ఫస్ట్ పర్సన్ మన కవిత మేడం గారండి. కల్వకుంట్ల కవిత మేడం గారిని అరెస్ట్ చేసిన రోజు ఆమె డెస్టినీ 14. ఆ 14 రోజు ఆమెని 80% అరెస్ట్ చేయాలని వాళ్ళ ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు. సేమ్ మన అల్లు అర్జున్ గారు కూడా సేమ్ అదే జరిగిందండి. అరెస్ట్ చేశారు, జైల్లో వేశారు, 1 డే కూడా ఉంచారండి. హైకోర్టు తీర్పిచ్చినా కానీ గవర్నమెంట్ తన పని తాను చేసుకుపోయింది. అంటే మీరు చూడండి, ఎంత సెలబ్రిటీస్ ఎంత ఉన్నా నంబర్స్ ఆర్ మోర్ పవర్ఫుల్. నంబర్స్ మీద ఎవరు అధికారం చెలాయించలేరండి. 2020లో ఎంతోమందికి డబ్బు ఉంది, బంగారం ఉంది, గోల్డ్, వజ్రాలు అన్నీ ఉన్నాయి, కానీ హెల్త్ని కాపాడుకోలేకపోయారు, చాలామంది చనిపోయారు. మీరు చూడండి, చనిపోయిన వాళ్ళు కూడా ఆ 4 నెంబర్కు 90% యాంటీ ఉన్న వాళ్ళే, లేకుంటే అందరు చనిపోయారు. మరి కొంతమంది ఎందుకు మిగిలి ఉన్నారు అంటే దాని యొక్క మిత్ర సంఖ్యలు ఉన్నబట్టే ఇప్పుడు ఉన్న ప్రజలు ఉన్నారండి. అనుకుంటారు అది చనిపోయినట్టు హెల్త్ బాగాలేదని అనుకుంటారు, కానీ 2020లో 2+0+2+0 4 నెంబర్. ఆ 4 నెంబర్కు మిత్ర సంఖ్యలు ఉన్నారు కాబట్టి ఇంతమంది బతుకున్నామండి, లేదంటే అందరూ పోయేటోళ్ళు ఒకటేసారి. థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ రిచ్.